మహా ఉత్కంఠకు తెరపడింది. సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లో 9 నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి చూస్తున్న వేళ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాలలో దిగారు. స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వారిని సురక్షితంగా పుడమికి తీసుకొచ్చింది. సునీతా విల్మోర్లతో పాటు నాసాకు చెందిన కమాండర్ నిక్ హెగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గొర్బునోవ్ కూడా ఐఎస్ఎస్ నుంచి ఇదే వ్యోమనౌకలో పుడమికి చేరుకున్నారు. అంతకుముందు ఐఎస్ఎస్ నుంచి భూమికి వీరి ప్రయాణం నిర్దేశిత పరిమితులకు అనుగుణంగా సాఫీగా సాగింది. కేవలం 8 రోజుల యాత్ర కోసం నిరుడు జూన్ 5న ఐఎస్ఎస్కు వెళ్లిన సునీతా విల్మోర్ చివరకు ఏకంగా 286 రోజులు అక్కడే గడపాల్సి వచ్చింది. పుడమికి తిరిగి బయలుదేరే ముందు ఐఎస్ఎస్లోని వ్యోమగాములకు సునీతా విల్మోర్, నిక్ హెగ్, గొర్బునోవ్ వీడ్కోలు పలికారు. అంతా కలిసి ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు. అనంతరం సునీతా బృందం తమ వస్తువులను ప్యాక్ చేసుకొని అంతరిక్ష కేంద్రానికి అనుసంధానమై ఉన్న క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో కూర్చున్నారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8:15 క్రూ డ్రాగన్ వ్యోమనౌక తలుపులు మూసివేత ప్రక్రియ జరిగింది. ఉదయం 10:15 క్రూ డ్రాగన్ ఐఎస్ఎస్తో విడిపోవడం మొదలైంది. 10:35 పూర్తిగా విడిపోయింది. భూమి దిశగా 17 గంటల ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఇందుకోసం పలుమార్లు రాకెట్ ప్రజ్వలన విన్యాసాలు చేపట్టింది. ఆ వెంటనే భూమిపై ల్యాండింగ్ ప్రదేశం దిశగా కోసం క్రూ డ్రాగన్ ముందు భాగంలోని 4 డ్రాకో ఇంజన్లు ప్రజ్వలన మొదలైంది. 7:30 పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. తర్వాత భూ వాతావరణంలోకి ప్రవేశం రీ-ఎంట్రీ కోసం కోన్ భాగాన్ని వ్యోమనౌక మూసివేసింది. రీ-ఎంట్రీ సమయంలో తలెత్తే తీవ్రస్థాయి వేడి నుంచి వ్యోమగాములను సురక్షితంగా ఉంచే వ్యవస్థను ఆన్ అయింది. రీ-ఎంట్రీ సమయంలో భూ వాతావరణంలోకి వ్యోమనౌక చాలా వేగంగా ప్రవేశించింది. ఆ రాపిడి కారణంగా ఏకంగా 1650 డిగ్రీల సెంటీగ్రేడ్ల వేడి ఉత్పన్నమై వ్యోమనౌక చుట్టూ ప్లాస్మా పేరుకుపోయింది. దాంతో కొంతసేపు వ్యోమనౌకతో కమ్యూనికేషన్ తెగిపోయి ఉత్కంఠ ఏర్పడింది. వ్యోమనౌక చుట్టూ ఉష్ణకవచం సమర్థంగా పనిచేసి ఆ వేడిని తట్టుకుంది. రీ-ఎంట్రీ తర్వాత రేడియో సైలెన్స్ను ఛేదిస్తూ కమాండర్ నిక్ హెగ్ మాట్లాడడంతో కమాండ్ సెంటర్లో అందరిలో ఆనందం వెల్లివిరిసింది. సాగర జలాలకు 18,000 అడుగుల ఎత్తులో ఉండగా వ్యోమనౌకలోని 2 డ్రోగ్ చుట్లు విచ్చుకున్నాయి. ఆ సమయంలో వ్యోమనౌక వేగం గంటకు 560 కిలోమీటర్లు. డ్రోగ్ చుట్లు సమర్థంగా పనిచేయడంతో క్రూ డ్రాగన్ వేగం గణనీయంగా తగ్గిపోయింది. వ్యోమనౌక వేగం గంటకు 190 కిలోమీటర్లకు చేరుకోగానే సాగర జలాల నుంచి 6,500 అడుగుల ఎత్తులో 2 ప్రధాన పారాచ్యూట్లు విచ్చుకున్నాయి. డ్రోగ్ చుట్లు, పారాచ్యూట్లు క్రూ డ్రాగన్ వేగానికి సమర్థంగా కళ్ళెం వేయడంతో కమాండ్ సెంటర్లో చప్పట్లు మారుమోగాయి. ఆపై ఫ్లోరిడాలోని తలహాసీ తీరంలో సముద్ర జలాలలో వ్యోమనౌక నెమ్మదిగా దిగింది. నిమిషాల వ్యవధిలోనే స్పీడ్ బోట్లలో అక్కడికి రికవరీ సిబ్బంది దూసుకొచ్చారు. పరిస్థితులన్నీ సాధారణ స్థితిలోనే ఉన్నాయని నిర్ధారించుకున్నాక వ్యోమనౌకను మేఘన్ నౌకపైకి చేర్చారు. ఆపై లోపల ఉన్న 4 వ్యోమగాములను స్పేస్ ఎక్స్ సిబ్బంది జాగ్రత్తగా ఒక్కొక్కరిని బయటకు తీసుకొచ్చారు. తొలుత కమాండర్ నిక్ హెగ్, ఆ తర్వాత వరుసగా అలెగ్జాండర్, సునీతా విల్మోర్ వ్యోమనౌక నుంచి బయటకు వచ్చారు. క్రూ డ్రాగన్ నుంచి బయటకు రాగానే సునీతా విలియమ్స్ ఆనందంతో చేతులు ఊపుతూ అభివాదం చేశారు. ఎస్వీ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.